యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు. తండ్రి, ఈ దినమంతా కూడా నేను నీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించమని నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి, అప్పుల సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అప్పుల సమస్యల నుంచి తొలగించండి దేవా. వారికి సహాయం చేయండి, సమృద్ధిని దయచేయండి నా ప్రభువా. అప్పుడు తీరిపోవడానికి నీ కృప చూపండి నాయన. తండ్రి, వ్యాధులతో సతమతమవుతున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. అనేకమైన వ్యాధులు ప్రభువా. తండ్రి, కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ప్రతి ఒక్కరి పట్ల నేను ప్రార్థిస్తున్నానయ్యా ఈరోజు ఈ క్షణం. తండ్రి, ప్రతి ఒక్కరిని నాయన మీరు స్వస్థపరచండి తండ్రి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి అయ్యా. ప్రతి వ్యాధి నుంచి విడుదల దయచేయండి. మీరు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు దేవా. నాయన, ఈ దినం ప్రయాణం వెళ్ళి ప్రతి ఒక్కరి పట్ల నీ కాపుదల దయచేయి తండ్రి. నీ దూతల్ని, నీ కెరూబుల్ని కాపలా ఉంచి నడిపించండి. ఏ ఒక్కరికి ఏ ప్రమాదం జరగకుండా కాపాడండి. పిల్లల్ని, వృద్ధులని నాయన, పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ప్రభువా, నడుచుకుంటూ వెళ్ళేవారిని, వాహనాలపై వెళ్ళేవారిని, ప్రతి ఒక్కరిని ప్రభువా జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి, కాపాడండి అయ్యా. నీ దూతల్ని కాపలా ఉంచండి, నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు మహిమ. వాళ్ళు చేసే ప్రతి పనుల్లోనూ, నాయన బిజినెస్లోనూ, ప్రతి వ్యాపారంలోనూ నీ తోడు దయచేయండి, నీ సన్నిధి దయచేయండి, నీ ఆత్మని దయచేయండి. మీరు నాయన వారికి సహాయంగా ఉండి తండ్రి, వారికి లాభకరంగా ఉండేటట్టు కృప చూపండి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తుతులయ్యా. ఈ ఉదయకాల ప్రార్థనలో అనేకులు నాయన వినుటకు, మారుటకు నాయన నిన్ను తండ్రి మహిమపరచుటకు సహాయం చేయండి. నీ చిత్తానుసారంగా జీవించే జ్ఞానము, బుద్ధిని మీరు కలిగించండి. నీకే సమస్త ఘనత మేము ఆ ప్రభావాలు చూపిస్తున్నాం. యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్న ప్రభువా, ఆమేన్.